నమస్కారం. తీర్థయాత్ర కార్యక్రమానికి స్వాగతం. 7 కొండలు దిగి భక్తుల చెంతకే భగవంతుడు దిగివచ్చాడు. ఆ సంవిధానంలో ఎన్నో దివ్య క్షేత్రాలు ఆవిష్కారమయ్యాయి. ఆ పరంపరలోనిదే ఆదిలాబాద్ జిల్లాలోని మందమర్రి పట్టణంలో శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవస్థానం. సింగరేణి ఆఫీసర్ శ్రీ కళ్యాణరామన్ గారు, వారి సహచర ఉద్యోగులు నిర్మించిన ఈ ఆలయం ఎంతో ప్రశస్తి కలిగి ఉంది. ఈ ఆలయ విశేషాల్ని నేటి తీర్థయాత్రలో తిలకిద్దాం. కమలాహృదయేశ్వర కల్కిపతే సరసీరుహలోచన సౌమ్యమతే కరుణాసాగర కర్మ విధే గరుడధ్వజ మాధవ ధర్మనిధే అంటూ భక్తులు వివిధ రీతులలో శ్రీ వెంకటేశ్వరుణ్ణి మనసా వాచా కర్మణ ఆరాధిస్తారు. ఎంతో ఘన యశస్సును కలిగిన వెంకటేశునికి తిరుమలలోనే కాక వివిధ ప్రదేశాలలో ఎన్నో ఆలయాలు నెలకొల్పబడ్డాయి. ఆ పరంపరలోని దివ్య ఆరామాలలో ఒకటిగా విరాజిల్లుతున్న దేవాలయం తెలంగాణ రాష్ట్రం ఆదిలాబాద్ జిల్లా మందమర్రి పట్టణంలో నడిబొడ్డున అలరారుతున్న ఆలయం శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం. ముఖమండప ప్రాకారాదులలో ఇరుసతులతో వైకుంఠవాసుడు కొలువై ఉన్న ప్రతిమలు ఎంతో ఆకర్షణీయంగా ఉంటాయి. ఈ దేవాలయ గోపురం ధీర గంభీరంగా అత్యద్భుత శిల్పకళా సమన్వితంగా నేత్రానందకరమైన కట్టడాలతో పరిఢవిల్లుతుంది. తూర్పు ఈశాన్య ముఖంగా నెలకొని ఉన్న ఆలయాన్ని దర్శించడం వల్ల విజయం సిద్ధిస్తుందని శాస్త్రవచనం. గోపురాలు, ప్రాకారాలు, స్తంభాలు, కుడ్యాలు, పీఠాలు ఇలా అక్కడా ఇక్కడా అని తేడా లేకుండా ఎటు చూసినా ఈ ఆలయ లోపలి ప్రాంగణం ఎంతో శిల్పకళా వైభవంతో భక్తులను ముగ్ధుల్ని చేస్తుంది. మందమర్రి పేరు తలుచుకోగానే పచ్చని పచ్చిక బయళ్లలో నెత్తావులు మనసులో పరిమళిస్తాయి. చందన పూతలో దాగి ఉన్న చల్లని పిల్లగాలులు ఓం నమో నారాయణాయ అనే మంత్రగానం చేస్తున్నట్లుగా మనస్సుని పులకింపచేస్తాయి. వెంకట అనే శబ్దాన్ని స్మరిస్తే చాలు సకల దోషాలు కల్మషాలు దూరమవుతాయని శాస్త్రవచనం. కలియుగంలో సర్వవిధ ముక్తి పొందాలంటే వెంకటేశ్వర ఆరాధనే తరుణోపాయంగా చెబుతారు. అభీష్ట వరదుడై ఆశ్రిత వత్సలుడై అందర్నీ ఆదుకునే ఆనందదాయకుడు మందమర్రి వెంకన్న. ఆ స్వామి కృపా కటాక్షాలు నిరంతరం అర్చించేవారిపై తప్పక ఉంటాయని భక్తుల నమ్మకం. గర్భాలయంలో స్వామి విలక్షణ రీతిలో గోచరమవుతాడు. సాధారణంగా మనం చూసే వెంకటేశ్వరాలయాలలో ఉండే విగ్రహాలకు భిన్నంగా స్వామి ఇక్కడ సాకారమవుతాడు. ప్రత్యేక పద్మపీఠంపై కటి వరద అభయహస్తాలతో శంఖు చక్రాలను ధరించి ప్రసన్న వరదమూర్తిగా భాసిల్లుతాడు. స్వర్ణ కిరీటధారి అయి బంతి, చేమంతి, తెల్ల గులాబీలు, కనకాంబరాలు, మల్లెలు, తులసీ దళాలతో పెద్ద దండలతో దర్శనీయమవుతాడు. స్వామివారి విగ్రహానికి దిగువ భాగాన శ్రీదేవి, భూదేవి సహిత ఉత్సవమూర్తులు నెలకొని ఉంటాయి. ఈ తరహా వెంకటేశ్వర స్వామి విగ్రహం ఎంతో అరుదైనదిగా చెబుతారు. కేశవ, మాధవ, నారాయణ, అచ్యుత అంటూ భక్తులు స్వామి వైభవాన్ని కీర్తిస్తారు. సుందర శ్రీనివాసునిగా, వీర వెంకటేశ్వరునిగా, దశావతార స్వామిగా, ప్రసన్న వరద శ్రీనివాసునిగా భక్తులు ఈ స్వామిని ఆరాధిస్తారు. గోవిందనామ స్మరణం సకల పాపహరణం, గోవిందుని దర్శనం సమస్త దురిత నివారణంగా పెద్దలు చెబుతారు. అందుకే మందమర్రి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దర్శనం సమస్త శుభదాయకం. ప్రతి శనివారం ఆలయంలో విశేష అర్చనలు, అభిషేకాలు కొనసాగుతాయి. ధనుర్మాసమంతా స్వామివారికి విశేష పూజలు అతి వైభవంగా జరుగుతాయి. గోవింద
ఈ దేవాలయంలో గర్భాలయం ముందు ఉన్న ముఖమంటపంలో మహిళా భక్తులు కుంకుమార్చన నిర్వహిస్తారు. విష్ణుని పొగడెడి వేదంబులు విష్ణుడొక్కడే విశ్వాంతరాత్ముడు. అష్టదరిద్రాల నుండి విముక్తి కోరి అష్టలక్ష్మీ పూజను మహిళా భక్తులు ఎంతో భక్తి శ్రద్ధలతో వేదగోష్ఠి సహితంగా నిర్వహిస్తారు. మనసా విష్ణువు విష్ణువని వెదకవో మనసా భావ. మందమర్రి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో విరాట్ రూపుడైన వీరప్రతాప ఆంజనేయ స్వామి 34 అడుగుల ఎత్తు కలిగి విలసిల్లుతుంటాడు. ఈ తెలంగాణ రాష్ట్రంలో మరెక్కడా లేని విధంగా విరాజిల్లుతుంది. ఈ విరాట్ ఆంజనేయ విగ్రహాన్ని మనము దర్శించుకుందాం. ఇదే ఆలయ ప్రాంగణంలో అమితబల పరాక్రమవంతుడు హనుమంతుడు 34 అడుగుల ఎత్తు కలిగిన విగ్రహ రూపాన అభయాంజనేయునిగా గోచరమవుతాడు. భజేనం పవిత్రం భజే సూర్యమిత్రం భజే రుద్రరూపం భజే బ్రహ్మదేవం వటంచుం ప్రభాతంబు సాయంత్రమీ నామ సంకీర్తనల్ చేసి నీ రూపు వర్ణించి నీ మీదనే దండకం ఒక్కటించేయను హించి నీ మూర్తి నింగాంచి నీ సుందరం వెంచి నీ దాసదా సుందరైత్యామమక్తుండ. మహావీర విక్రమ బజరంగి కుమతి నివార సుమతికేసంగి అన్నట్లుగా మహావీరుడు పరాక్రమ ధీరుడు వజ్రం లాంటి సుదృఢ దేహం గలవాడై విరాట్ విగ్రహంగా దర్శనమిస్తాడు. దయాశాలివై చూచితే దాతవై ప్రోచితే దగ్గరం పిలిచితే తొల్లి సుగ్రీవునకు మంత్రివై స్వామి కార్యంబునందుండి శ్రీరామ సౌమిత్రులం చూచి వారిని విచారించి సర్వేషు పూజించి యవ్వాను చుంబంటు గావించి యవ్వాలిని చంపి కాకుత్సతిలకుందయా దృష్టి. ఒక చేత వజ్ర గదాధారియై భక్తులకు నేనున్నాను అనే విశ్వాసం కలిగిస్తున్నట్లుగా అభయహస్తంతో భక్తులకు గోచరమవుతాడు. ఆ అభయాంజనేయుణ్ణి భక్తులు దర్శించుకుని కైమోడ్పులు సమర్పించుకుంటారు. నిచ్చి సంతోషును చేసి సుగ్రీవును అంగదుం జాంబవంతాది నీలాదులు కూడి ఆ సేతువుం దాటి వానరులు మూకలై దైత్యులందుంచగా రావణుండంతకారాగ్నియుగ్రుండుడై కోరి బ్రహ్మాండమైనట్టి ఆ శక్తి నిన్వేసి ఆ లక్ష్మణుడు. ఈ వెంకటేశ్వర స్వామి వారి ఆలయ ప్రాంగణంలో భక్తాంజనేయ స్వామి ఆలయం, గరుడాలయం, నవగ్రహాల మండపం ఉపాలయాలుగా విరాజిల్లుతున్నాయి. ఈ ఆలయంలో స్వామివారికి మరో ప్రక్కన అభయాంజనేయ స్వామి ఒక ఉపాలయంలో కొలువుతీరి ఉంటాడు. ఈ వాయునందనుడు పంచలోహ మకర తోరణంలో గదాధారియై వైష్ణవ తిరునామం దిద్ది పట్టు వస్త్రాలు ధరించి అభయాంజనేయ స్వామిగా దర్శనమవుతాడు. ఈ స్వామివారిని భక్తులు దర్శించి నమస్కృతులు చెల్లించుకుంటారు. స్వామికి జరిగే ధూపదీప హారతులను అందుకుని పరితృప్తి చెందుతారు భక్తులు. ఆంజనేయ శ్రీంకారవర్ణ శ్రీ ఆంజనేయ శ్రీంకారవేద్య కరుణించవయ్య. శనిదోష నివారణార్థమై ఈ దేవాలయంలో నవగ్రహ పూజాదులు విశేషంగా నిర్వహిస్తారు. నువ్వుల నూనెతో అభిషేకించి నల్లని వస్త్రం శనిదేవునికి సమర్పించి పూలదండలతో పూజలు నిర్వహించి శనిదోషం నుంచి విముక్తి కోరి ప్రదక్షిణలు నిర్వహిస్తారు భక్తులు. తిరుమలగిరి రాయుడైన శ్రీ వెంకటేశ్వరుడు అలంకార ప్రియుడు, ఉత్సవ ప్రియుడు. అందుకే ఈ ఆలయంలో భోగ శ్రీనివాసమూర్తిగా గోచరమవుతాడు. శ్రీ వెంకటేశ్వర స్వామి పరిపూర్ణ అనుగ్రహానికి నిత్యోత్సవాల నుండి బ్రహ్మోత్సవాల వరకు ఎంతో భక్తి శ్రద్ధలతో స్వామిని ఆరాధిస్తారు. ఈ మందమర్రి వెంకటేశ్వర స్వామి వారికి నిత్య నైమిత్తిక ఉత్సవాల నుంచి సంవత్సరోత్సవాల వరకు ఆగమశాస్త్ర రీత్యా సంప్రదాయపూర్వకంగా నిర్వహిస్తారు. మందమర్రి వెంకన్న ఆదుకో రావన్న అంటూ భక్తులు స్వామిని స్మరిస్తారు. ఈ దేవాలయంలో మరో విశేషం పంచగుండాత్మక యాగశాల. ఈ యాగశాలలో వేద పండితులు యాగాన్ని నిర్వహింపచేస్తారు. ఈ లోకమంతా సుభిక్షితంగా ఉండాలని, పాడి పంటలు, సంతాన వృద్ధి, పశువృద్ధి పుష్కలంగా ఉండాలని యాగాలను ఎంతో భక్తి శ్రద్ధలతో నిర్వహిస్తారు వేద పండితులు.
ఈ యాగాన్ని భక్తులు ఎంతో భక్తి శ్రద్ధలతో తిలకించి ధన్యులవుతారు. సకల దేవతలు గోమాతలో ఉన్నారని మన పురాణాలు చెబుతున్నాయి. అలాంటి గోమాతకు ఈ దేవాలయంలో భక్తులు పూజలు నిర్వహించి ప్రదక్షిణలు నిర్వహిస్తారు. గోమాతకు ప్రదక్షిణలు చేస్తే ముల్లోకాలకు ప్రదక్షిణలు చేసినంత పుణ్యఫలమని భక్తుల నమ్మిక. గోవర్ధనగిరి అనంతాచార్యుల వారి ఆధ్వర్యంలో ఎంతో కన్నుల పండుగగా భజనలు, కోలాటాలు, వ్రతాలు నిర్వహించబడతాయి. ఇన్ని విశేషాల సమాహారంగా సాగే ఈ మందమర్రి శ్రీ వెంకటేశ్వర స్వామి దివ్య సన్నిధి ఇహపర సౌఖ్యానందదాయకం, సచ్చిదానంద కారకం. సర్వే జనా సుఖినో భవంతు. శివాంశ సంభూతుడు ఆంజనేయుడు, కేశవాంశ సంభూతుడు వెంకటేశ్వరుడు, హరిహరుల ఏకత్వానికి ఈ ఆలయం సంకేతమై వర్ధిల్లుతోంది. ఇన్ని విశేషాల సమాహారమైన ఈ దేవాలయాన్ని దర్శించుకోగలగడం మన పూర్వజన్మ సుకృతం.